పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఈ ఘటనలో మొత్తం 35 మందిని అరెస్ట్ చేయగా వారిలో 19 మంది భారతీయులు ఉండటం గమనార్హం. వీరిని వేగవంతమైన విచారణ కోసం అధికారులు కోర్టుకు సిఫార్సు చేశారు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు సంబంధించి ప్రజలకు భయాందోళనకు గురిచేసేలా, దేశంలో అస్థిరత సృష్టించేలా ఫేక్ పోస్టులు పెట్టారని వీరిపై అభియోగాలు నమోదయ్యాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐతో సృష్టించిన నకిలీ వీడియో క్లిప్లు, క్షిపణి దాడుల వీడియోలకు భయానక వ్యాఖ్యానాలు జోడించి సర్క్యులేట్ చేశారని యుఏఈ అటార్నీ జనరల్ డాక్టర్ హమద్ సైఫ్ అలీ షంసీ వెల్లడించారు. మార్చి 14, 15 తేదీల్లో 2 విడతలుగా ఈ అరెస్టులు జరిగాయి. నిందితులు 3 బృందాలుగా విడిపోయి ఈ చర్యలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. కొందరు శత్రు దేశ సైనిక చర్యలను కీర్తిస్తూ పోస్టులు చేయగా, మరికొందరు పాత వీడియోలను ప్రస్తుత ఘటనలుగా చిత్రీకరించారు. యుఏఈ సైబర్ క్రైమ్ చట్టం ప్రకారం ఇలాంటి తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తే కనీసం 7 ఏడాది జైలు శిక్ష, $1,00,000 అంటే దాదాపు 22 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది. సంక్షోభ సమయాల్లో తప్పుడు ప్రచారం చేస్తే శిక్ష, జరిమానా రెట్టింపు అవుతుంది. ఫిబ్రవరి చివరిలో అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం ఇప్పటికే తమ పౌరుల వదంతులు వ్యాప్తి చేయవద్దని సూచనలు జారీ చేసింది.